రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు బఫర్ జోన్ ను 30 మీటర్ల నుండి 200 మీటర్ల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్నో ఏళ్ల క్రితం స్థలాలు కొనుక్కున్న వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై పునరాలోచించి పాత నిబంధనలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ ప్రజలకు పెనుభారంగా మారిందని, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో ఆన్లైన్ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం 10,000 రూపాయలు చెల్లించిన నేడు ఆన్లైన్ ఆప్షన్లు లేకపోవడంతో ఎంతో మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆ జీవో తీసుకుని రావడం వల్ల గత 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారు ప్లాట్లు కొనుక్కొని సామాన్యులు రోడ్డులో పడేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 30 మీటర్ల నుండి ఎల్ఆర్ఎస్ 200 మీటర్లు అంటే సుమారు 600 ఫీట్లు అంటే అర కిలోమీటరు ఎల్ఆర్ఎస్ లేకుండా ప్రభుత్వం రాక్షస ఆనందం పొందేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఎంతోమంది ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎల్ఆర్ఎస్ను ప్రతి పేదవాడు ఎల్ఆర్ఎస్ చేసుకునేలాగా ప్రభుత్వం జీవో తీసుకురావాలి. ఆ ఎల్ఆర్ఎస్ ఉన్నటువంటి లోపాలను కూడా సవరించాలి. 200 మీటర్లు 30 మీటర్లే తీసుకొస్తే ఎంతోమంది ప్రజలకు అమ్ముకునేలా ఉపయోగపడుతుంది. ఎల్ఆర్ఎస్ ఉంటేనే మరి బ్యాంకు లోన్లు వస్తాయి, మరి ఇతరత్ర దేనికైనా ఎల్ఆర్ఎస్ ఉపయోగపడుతుంది. కానీ గతంలో ఇరిగేషన్ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, నీటిపారుదల అధికారులు, రెవెన్యూ అధికారులు వారి అలసత్వం వల్ల ప్రైవేటు ఇళ్ల ప్లాట్లను, భూములను ప్రైవేట్లో పెట్టడం వల్ల మరి ఎల్ఆర్ఎస్కు నోచుకోకుండా ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తలలు బాదుకుంటున్నారు. మరి రాష్ట్ర హైకోర్టు కూడా చట్టనిత నేరమని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఓ జీవో తీసుకురావడం జరిగింది. అయినా ప్రభుత్వంలో మార్పు లేదు. ప్రభుత్వంలో మార్పు రాకుండా ఎల్ఆర్ఎస్కు ప్రైవేట్ పెట్టి మరి సామాన్యులు అది ఒక్క సర్వే నెంబరు ప్రైవేట్ అని పడితే అక్కడ చుట్టుపక్కల సర్వే నెంబర్ ఉన్నటువంటి వెంచర్లు 100 ప్లాట్లు కూడా ప్రైవేట్లో పెట్టడం జరిగింది. దానివల్ల ఎల్ఆర్ఎస్ కూడా తీసుకోవట్లేదు. మరి ఇది ఎక్కడి న్యాయం అని కూడా సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా వరకు మనం చూస్తున్నాం. ఈ రియల్ ఎస్టేట్ బాగుంటేనే బంగారం కొనుగోలు జరుగుతుంది, కార్ల అమ్మకాలు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ బాగుంటేనే మరి ఏదైనా పిల్లలు జరుగుతాయి, పిల్లల చదువులు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ బాగుంటేనే ప్రతి కుటుంబం కూడా మంచిగా ఉంటుంది. కావున ఈ రియల్ ఎస్టేట్ రంగం ఉపయోగపడేలాగా ప్రభుత్వం తీసుకోవట్లేదు. ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎల్ఆర్ఎస్ గడువు కూడా ఒక 2 నెలలు 3 నెలలు పెంచి ప్రతి పేదవాడు చేసుకుంటుంటే బాగుంటుందని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నాం. అదే మాదిరిగా గతంలో ఈ ప్లాట్ల కొరకు అప్లికేషన్లో 10,000 రూపాయలు ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు కట్టుకున్నారు. ఆ ప్రజలకు అక్కడ ఆప్షన్ పోతే ఎల్ఆర్ఎస్ కోసం పోతే అది ఆప్షన్ తీసుకోవట్లేదు. మరి తీసుకోకపోవడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరి డబ్బులు ప్రజలు మరి 1000 రూపాయలు కట్టే తీసుకుంటున్నాయి, వెంచర్లో 10,000 కట్టే తీసుకుంటాయి. కానీ ఈ 10,000 కట్టే ప్లాట్లు తీసుకోవట్లేదు. అదేందని అధికారులు అడిగితే అధికారులు మరి అది మాకు సంబంధం లేదు, మరి ఆ పై ఉన్నతాధికారులకు అది తెలియజేసుకోవాలి మీరు అని చెప్తున్నారు. కొన్ని వేలాది ప్లాట్లు మరి 10,000 రూపాయలు కట్టి ఉన్నారు. మరి ఆ ప్రభుత్వం మరి ఆ 10,000 అన్న ప్రజలకు తిరిగి ఇస్తారా, లేకపోతే మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారా? అదే మార్గం చేయాలి. అది తర్వాత ఇంకో విషయం ఏంటంటే 2020 సంవత్సరంలో కూడా తర్వాత కూడా పట్టా పాస్బుక్ నుంచి వెంచర్ నుంచి ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయినాయి. ప్రజలే ఎంతోమంది యజమానులు 2020 తర్వాత కూడా పట్టా పాస్బుక్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి వాటికి కూడా ఎల్ఆర్ఎస్ కొత్తగా అవకాశం కల్పించాలి, దరఖాస్తు చేసుకున్నట్టు అవకాశం కల్పించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎల్ఆర్ఎస్ కోసం తీవ్ర స్థాయిలో మనోవేదన గురవుతున్నారు. మరి చెరువు సెట్టు చుట్టూ ఉన్నటువంటి ప్లాట్లు అమ్మలేకపోతున్నారు. మరి అక్కడ ప్లాట్లు కొందామని కూడా జనం ఎల్ఆర్ఎస్ ఇవ్వకపోతే జనం నానా అవస్థలు పడుతున్నారు. మరి గత 30 సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఎస్ కట్టుకొని అక్కడ మున్సిపాలిటీ అధికారులు ఇంటి పన్ను కట్టుకున్నారు, కరెంటు బిల్లు కట్టుకున్నారు, మున్సిపాలిటీ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. మరి అన్ని ఇచ్చినట్టు అధికారులు మరి ఇప్పుడు కొత్తగా నువ్వు 200 మీటర్లు తీసుకొస్తే సుమారు సద్దల చెరువు చుట్టూ కూడా ఒక 1/2 కిలోమీటర్ దాకా ప్లాట్లు అమ్ముడుపోకుండా పరిస్థితి అవుతుంది. మరి వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి అవుతుంది. మరి వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. గతంలో 30 మీటర్లనే మరి ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ప్రజలకు సంతోషకరమైన వార్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో మరి ఐటీ హబ్ కూడా మరి సూర్యాపేట జిల్లా అభివృద్ధి కోసం మరి కొన్ని ఐటీ హబ్ కూడా మరి ఇక్కడ గతంలో ఏర్పాటు చేశారు. మరి దాన్ని కూడా మనం తిరిగి పునఃప్రారంభించాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం. 1 ఎకరం 2 ఎకరాలు కూడా నాలా కన్వర్షన్ మీద కూడా పట్టా పాస్బుక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా ప్రభుత్వం జీవో తీసుకురాలేదు. ఆ కన్వర్షన్ మీదనే ప్రభుత్వం జీవో తీసుకొచ్చి మార్గం చేయాలి. ఒకవేళ ప్రభుత్వమే మరి 5 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి డీటీబీ లోడ్ చేస్తాడు, 5 ఎకరాల పైన లోడ్ చేస్తారు. కానీ మామూలు సామాన్యమైనటువంటి రైతులు కానివ్వండి, చిన్న ప్లాట్ల బేరం చేసుకుని అమ్ముకున్నటువంటి వ్యాపారులు కానివ్వండి, మరి వాళ్ళు ఎకరం 2 ఎకరాలు సామానులు అందుబాటులో తన పిల్లల కొరకు అమ్ముకునేటట్టు కూడా ప్రభుత్వం జీవో తీసుకురావాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ కూడా గడువు అనేది కూడా సుమారు మళ్ళీ ఈ నెల 30 తారీఖు అని పెట్టినారు. దాన్ని గడువు ఇంకొక 3 నెలలు అదనంగా పెంచాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మరి ఈ వెంచర్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 200 మీటర్లు పెట్టడం అనేది చాలా దారుణం. గతంలో బీఆర్ఎస్ అంటే ప్రభుత్వంతో మన సమయం లేదు. గతంలో ప్రభుత్వము బిల్డింగ్ కొరకు కానివ్వండి ఈ 10,000 ప్లాట్ల కోసం కట్టుకున్నారు. కానీ దాన్ని అది ఆప్షన్ లేదని చెప్తున్నారు అధికారులు. దాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రీఓపెన్ చేసి ఆ ఆప్షన్ తీసుకురావాలి. మరి రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా జిల్లా కలెక్టర్ గారు కూడా అధికారులు కూడా ఏమైనా తప్పుడు ఉంటే ప్రజలు కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ కలెక్టర్ కూడా మరి ఇక్కడ నుండి అధికారులు ఏమైనా తప్పిదాలు చేసినా, అధికారులు ఏమైనా లోపాలు చేసినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా కూడా ఎల్ఆర్ఎస్ అనేది తక్షణమే ప్రొసీడింగ్ కూడా ఇవ్వట్లేదు. 10 రోజులు కాకుండా 20 రోజులు అవుతుంది. ఒక్కొక్క డబ్బులు కట్టుకొని 20 రోజులు అవుతుంది. మరి అలాంటి ప్రొసీడింగ్ కూడా ప్రభుత్వం అధికారులు తక్షణమే ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆదుకోవాలని నేను తెలియజేసుకుంటున్నా. మరి ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం పట్టణ అధ్యక్షుడు జలద సత్యం గౌడ్ గారికి, మరి గిరీశం గారికి, మన జిల్లా మన ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా